వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పాములపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా ఉందని గ్రామానికి చెందిన రైతు కాట్రగడ్డ పున్నారావు తెలిపారు. ఎలాంటి పురుగు మందు, రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం గొర్రెలు మరియు పశువుల ఎరువుతో ప్రకృతి వ్యవసాయం సాగించి అటు మనుషులకు భూమికి నష్టం కలగకుండా సౌడు భూములను సైతం సారవంతం చేసి తక్కువ నీటితో కేవలం 25,000 రూపాయల పెట్టుబడితో 1,50,000 రూపాయలు అధిక ఆదాయాన్ని సంపాదించినట్లు స్పష్టం చేశారు. ఇలాంటి వ్యవసాయాన్ని ప్రతి ఒక్క రైతు సాగు చేయాలని రైతులకు సూచించారు. మరో రైతు పరుచూరి నారాయణ మాట్లాడుతూ ఇలాంటి కాట్రగడ్డ పున్నారావు రైతును ప్రతి ఒక్కరూ గ్రామంలో ఆదర్శంగా తీసుకుని వ్యవసాయం సాగించాలని తెలిపారు. ఈ రత్నచోడి కలుపు సమస్యను అధిగమించదని దీని డెవలప్మెంట్ కోసం చేశాను. ఇది మెట్టవరిలాగా వర్షాధారంగా పండుద్దని, రైతులకి చాలా ఖర్చు తక్కువతో పండుద్దని దీన్ని డెవలప్మెంట్ కోసం వేయడం జరిగింది. సౌడ్ భూమి కదా, సౌడ్లో అయినా తట్టుకుంటుంది. ఇది నీటి వసతి రత్నచోడి అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రాజుల కాలం నాటి విత్తనం. ఇది కండ పుష్టికి ఉపయోగపడుతుంది. ఇది సైనికులు తినే బియ్యం అనమాట. ఇది వాటర్ కూడా లేదండి. వాటర్ లేకపోయినా కూడా ఇక్కడి నుంచి ఇట్లా ఈ ఇంద్రాణి, ఎందుకంటే ఈ కంకులు ఇత్తనంతో కొద్దిగా నెమ్ముగా ఉన్నాయి. అవి మొత్తం రాలకుండా అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయినాయి. లేకపోతే ఈ కేళీలు కూడా రావు. అసలు ఈ ఇత్తనమే అడ్డుపడింది. అదే ఈ ఇత్తనమే అడ్డుపక్క పడుతుంది. ఇతను చేలో పెట్టి ఉన్నాయండి. అడ్డాగా వెళ్తారు చివరి దాకా. ఈ జల చెట్టు ఎందుకు వేసానంటే పక్షులకు ఆవాసం. దీని మీద చిన్న చిన్న పిట్టలు వాలి పురుగులను వేరుకొని తింటాయి. ఈ కెమికల్ వేసిన పొలంలో అయితే పిట్టలు కూడా ఎంటర్ కావచ్చు. ఎప్పుడు పక్షులు సాయంత్రం బొద్దుగు ఇతనికి వస్తాయి అన్నమాట. ఎండగా ఉంది కదా, రాల వస్తాయి. ఇదంతా ఈ రెండు మళ్ళీ కలిసి ఎకరం, అది ఎకరం అంటే 2 ఎకరాలు. 2 ఎకరాలు. అందరికీ నమస్కారం అండి. మాది తాడికొండ మండలం పాములపాడు గ్రామం. నా పేరు కాట్రగడ్డ పున్నారావు. నేను గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఈ సంవత్సరం ఇంద్రాణి, మైసూరు మల్లిక, రత్నచోడి అనే విత్తనాలు, దేశవాళీ వడ్లు సాగు చేయడం జరిగింది. ఇది తక్కువ నీటితో పండుద్దండి. ఇది వర్షాధారంగానే పండుద్ది. దీనికి ఏ విధమైన తెగుళ్ళు, పెస్ట్ కంట్రోల్ తెగుళ్ళు ఏమి రావు. ఇది అందరూ తినదగిన ఆహారం అండి. ఇది మందులు లేని ఆహారం కాబట్టి ఇది నా వడ్లకి కూడా రేటు అధికంగా వస్తుంది. ఇది అటుపక్క మైసూరు మల్లిక ఉందండి. ఆ మైసూరు మల్లిక కూడా కుడియాడంగా ఇది 135 రోజులు పంట అండి. ఇప్పటికి 110 రోజులు అయింది. ఇంకా 15 రోజులకి హార్వెస్టింగ్కి సిద్ధంగా ఉంది. అందరూ గమనించి మందులు లేని వ్యవసాయం, ఇలాంటి వ్యవసాయం చేయాలని నా ఉద్దేశం. మీరు గమనించండి. మిగతా పొలం చూడండి, నా పొలం చూడండి. దానికి దీనికి డిఫరెంట్ మీకు తెలుసుద్ది. అందరూ చేసుకోదగ్గ వ్యవసాయం. ఖర్చులు కూడా తక్కువ అండి. దీనికి ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు? సుమారు ఎకరానికి 25,000 అవుతుందండి. నాకు ఈ వడ్ల ఇది నా అమ్మకానికి వస్తే 1,00,000 రూపాయల దాకా వస్తుందండి. నాకు 1,00,000 రూపాయల వరకు దిగుబడి వస్తుంది. ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెడితే 25,000 పెట్టుబడి పెడితే నాకు 1,00,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందండి. ఏ మందులు వాడారు? ఇప్పటి వరకు ఏం మందులు వాడలేదండి. తొలకరలో గొర్రెల మందు కట్టించాను. తర్వాత ఎరువు ఒక 4 ట్రక్కులు తోలిచ్చాను. తర్వాత చీడపీడలకు కానీ పంట ఎదుగుదలకు కానీ ఆముదం పిండి వాడాను. అంతకు తప్పితే స్ప్రేయింగ్ ఎక్కడా లేదండి. ఒక స్పూన్ యూరియా కానీ, ఒక స్పూను గడ్డి మందు కానీ, ఒక స్పూను పెస్టిసైడ్ కానీ ఏం వాడలేదండి. ఇది అందరూ గమనించి ఇలాంటి వ్యవసాయం చేయాలని నేను కోరుతున్నా. ఈ ప్రకృతి వ్యవసాయం పర్యావరణానికి హాని కలగకుండా అన్ని జీవులు బతికే వ్యవసాయం అండి ఇది.
చిన్న సీమకు కూడా హాని జరగదండి. దీంట్లో భూమి డెవలప్ అయింది. భూమి డెవలప్ అయ్యిద్దనే ఉద్దేశంతో నేను ఈ ప్రకృతి వ్యవసాయం గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇది ఉండే కొన్ని భూమి సారవంతం అవుతుంది, కానీ దిగుబడులు పెరుగుతాయి, కానీ దీంట్లో తగ్గేది ఏమి ఉండదండి. అందుకని నేను దీంట్లో ఎంచుకోవడం జరిగింది. మిత్ర పురుగులు ఏదో అన్నారు కదా ఇందాల. మిత్ర పురుగుల డెవలప్మెంట్ ఆటోమేటిక్గా మా పొలంలో కోకొల్లండి. ఈ మిత్ర పురుగులు ఉంటే చీడపిల్లలు అనేది రాదు. అందరూ గమనించి ఇలాంటి వ్యవసాయం చేయాలని నా ఉద్దేశం. రావడానికి చుట్టూ తులసి మొక్కలు, బంతిపూల చెట్లు ఇలాంటి ఆకర్షణ కోసం అది వేయడం జరిగింది. కూరగాయ మొక్కలు వేసాను గట్ల మీద. ఇవన్నీ చూసి గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇది ఒక పట్టుదలతోటి చేస్తున్నాను. అందరూ గమనించి ఇలాంటి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను. చేయాలని సంకల్పం అంటే, నాకు ఇంతకుముందు నేను కెమికల్ వ్యవసాయం చేసేవాడిని అండి. నాకు పాయిజన్ అటాక్ అయింది. అప్పటి నుంచి ఈ కెమికల్ వ్యవసాయం మనకి పనికిరాదు, మన పిల్లలు కూడా చేయలేరనే ఉద్దేశంతో దాన్ని డ్రాప్ అవుట్ అవడం జరిగింది. అందుకని ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను. ఓకే, ఎన్ని ఎకరాలు వేస్తారు ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం 2 ఎకరాలు వేస్తున్నా. తాడికొండ మండలం పాములపాడు గ్రామము. కాటగడ్డ పున్నారావు గారు ఆయన 10th క్లాసు చదువుకున్న కాడి నుంచి వ్యవసాయం మీద మక్కువగా ఉండేదండి. ఆ రోజుల్లోనే ఆయన 10th క్లాస్ చదువుకునేటప్పుడే పక్కన 15 ఆయన ఈడుకల్లా 15 మంది కుర్రోళ్ళని పోగు చేసుకొని అందరూ కలిసి వరికి పోయి కొయ్యటం, కుప్పేయటం, నూర్పిడి చేయడం, ఈ సిస్టమేటిక్గా ఆయన రూపాయి ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఆ రోజు నుంచే ఇది చేసేవాడండి. అతను 10th క్లాస్ నుంచి డిగ్రీ చదివాడు. డిగ్రీ కూడా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి క్లాస్మేట్ అండి ఇతను. ప్లస్ ఆ తర్వాత ఆయనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్లో బాబు పాప ఉన్నారు. ఆ బాబు పాప కూడా సెటిల్ అయ్యారు. 99లో ఆయనకి కోఆపరేటివ్ సొసైటీ అర్బన్ బ్యాంకు మేనేజర్గా, డిప్యూటీ మేనేజర్గా చేశారండి. 2001లో 2020లో అతను ఉద్యోగం విరమణ చేసుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళు బాబు పాప ఎందుకులే అని హరికృష్ణ పెట్టుకోమంటే అలా కాదు అని నవయువకుల్లాగా వ్యవసాయం చేస్తారని ఆదర్శంగా వచ్చి విలేజ్లో ఇల్లు కట్టుకొని, మళ్ళీ పాతిల్లు పడేసి ఇల్లు కట్టుకొని తన వ్యవసాయాన్ని మందులతో పని లేకుండా వ్యవసాయం చేస్తున్నాడండి. ఇది గత 7 సంవత్సరాల నుంచి ఇతను ఇదే వ్యవసాయం చేస్తున్నాడు. ఇతను శనగలేస్తే అందరూ 5,000కి అమ్ముకుంటే ఇతను గుంటూరులో 8,000కి అమ్ముకున్నారు. ఈరోజు గుంటూరులో కూడా పట్టణం వాసులు కూడా మంచి ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు, మందులు లేకుండా ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహించి ప్రతి విలేజ్లో, అంటే కూరగాయలు పండించవచ్చు, మామిడి పండించవచ్చు, నిమ్మ పండించవచ్చు, అట్టా ప్రతి ఒక్క డిఫరెంట్ రైతులందరినీ ప్రోత్సహిస్తే దీనికి ఒక రేటు, దానికి ఒక రేటు అని తేడా గమనిస్తే ఇలాంటి రైతుల్ని ఇంకా 10 మంది ముందంజలో వస్తారండి. కనుక ప్రభుత్వం దీన్ని గుర్తించి తక్షణం ఇలాంటి వాళ్ళని గుర్తించాల్సిందిగా నా మనవి. ఓకే.